హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిట్టి పప్ప ఛానల్. ఏం లేదు, ఈరోజు మంగళవారం కదా. ఇంకా నేను నా మ్యారేజ్ అయ్యి 10 years అయిపోతుంది. ఇంకా ఫస్ట్ టైం మా దగ్గర ఏమంటే గద్ద ఉంటుంది కదా, గద్దకి నా ఓన్ డబ్బులతోని నేను ఇంకా బోనాలు చేస్తున్నా ఈరోజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకా అత్తమ్మ వాళ్ళు నేను అప్పుడెప్పుడో చేసిందంటారంటగా, మళ్ళీ ఎప్పుడు చేయలేరంట. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏం చేయాలో కూడా అర్థం అవుతలేదు. ఇంకా మమ్మీ హెల్ప్, అత్తమ్మ వాళ్ళ హెల్ప్, అందరు హెల్ప్ తీసుకొని ఇంకా బోనాలు అయితే స్టార్ట్ చేస్తున్నా. పండుగ అయితే ఇంకా మా అన్ని సామాన్లు, బట్టలు, దేవుడికి బియ్యాలు పోయాలి కదా, బియ్యాలు అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాము. ఇంకా బోనాలు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం మేము. ఇంకా టైం అవుతుంది ఆల్రెడీ. నేను 5:30కి లేచిన. నైట్ అసలు టెన్షన్కి నిద్ర పట్టలేదు, ఎట్లయితుందో అని నిద్ర పట్టలేదు. ఇంకా 2-3 days నుంచి కంటిన్యూగా ఇంట్లో అన్ని వర్క్ చేయడంతో ఇంకా నాకు నిద్ర కూడా లేదు. మస్తు టైర్డ్ అయినా. కానీ ఇక దేవుని పండుగ కాబట్టి ఇంకా హ్యాపీగా లేచి ఇంకా మన ఫేస్లో హ్యాపీనెస్ కనిపించాలంటే చేయాలి. ఇంకా మనకు ఇంకా అందరు బాగుండాలని చెప్పి ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్కి వెళ్తే బాగుండదు కొంచెం. తన కోసం నేను ఇంకా మొక్కుకొని ఫస్ట్ నేను నీకు బోనం చేస్తా, తర్వాత నా కోరికలు నెరవేర్చు అని చెప్పి ఇంకా దేవతకైతే నేను మొక్కుకున్నా. మామూలుగా అందరూ కోరికలు కోరుకున్నాక అవుతారు కదా, నా కోరికలు నెరవేరాలని నేను చేస్తున్నా ముందే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా మార్నింగ్ లేచిన ఇంకా ఏమంటారు బోనాలకి బిందెలు తెచ్చుకున్నాను. అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి. అత్తమ్మ వాళ్ళ దగ్గరికి ఇంకా బిందెలు తెచ్చేసుకొని ఇంకా నేను పూజ కూడా స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా అన్ని మమ్మీ బయట అక్కడ గడుగుతుంది, మమ్మీ అక్కడ ఉండి అన్ని గడుగుతుంది. ఇంకా నేనైతే రైస్ పెట్టేసిన, ఇంకా కర్రీ కూడా వేస్తున్నా. అంటే బోనాల కుండలలో వేస్తారు కదా, ఆ కర్రీ కూడా వేస్తున్నా. ఇంకా పిండి పైన పెట్టు. పిండి కూడా పోలేలకు, నూనె పోలేలకు పిండి కూడా తట్టుకున్నా. చాలా అంటే ఏం చేయాలి అని ప్రతి క్షణం ఫోన్లు చేసి ఇది ఇట్లా చేయాలా, ఏం తీసుకోవాలి, దేవుడు సామాన్లు, లీస్టులు ఇవన్నీ కనుక్కొని చేసిన. చిన్న పండుగ అన్నట్టు అనిపిస్తుంది కానీ వర్క్ మాత్రం చాలా ఉంటుంది. ఇంకా దేవుని అయితే అసలు చెప్పలేము. ఇంకా ప్రతి ఒక్కటి పోకల కాడికేని ఇంకా ఏంటి పసుపు కొమ్ముల కాడికి ప్రతి ఒక్కటి తెచ్చుకోవడమే. ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ఏం తప్పకుండా చేసుకున్నా. ఫస్ట్ టైం కాబట్టి హ్యాపీగా జరగాలి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు కర్ణాటక నుంచి పిలిపిస్తున్నా. మీకు దేవుడు వస్తాడు, మస్తు మంచి అనిపిస్తుంది ఆమె. ఎందుకంటే మీకు కరెక్ట్గా చెప్తా దేవుడు వచ్చిన టైంలో మనం ఏమైనా అడిగితే. నేను అందుకోసమే ఆమెను అంత దూరం నుంచి ఇక్కడ పిలిపించుకుంటున్నా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నాకు అందరు రావడము. ఫస్ట్ టైం మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ రావడము. అంటే వచ్చిర్రు ఎప్పుడో అప్పుడు లాంగ్ టైంకి వచ్చిర్రు. ప్రజెంట్ అయితే ఎవరు రాలేరు. ఈ టైంలో 4-5 years టైంలో అయితే ఎవరు రాలేరు నా దగ్గరికి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీ అంటే దేవుడు కాబట్టి, దేవుడికి చేస్తున్నా కాబట్టి, నా ఓన్ మనీతోని నేను నాకు బోనాలు చేస్తున్నా కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నా నేను. ఇంకా నేను చూపిస్తాను, నేను వీడియో కూడా వచ్చేస్తుంది. ఇది అందరు చూడండి నా వీడియో కూడా. మా మమ్మీ నాకు బట్టలు కూడా తెచ్చింది, మంచి బట్టలు తెచ్చింది, పట్టు చీర. నేను చూపిస్తాను అన్ని. ఇక్కడ మా అత్తమ్మ పూజ చేస్తుంది దేవుడికి. మేమైతే గద్ద పైన దేవుడి ఫోటోలు అన్నీ తీసేసినామండి. ఎందుకంటే దేవుడికి చేస్తున్నాం కదా, ఇంకా కళ్ళు సాక పెట్టడము, మళ్ళీ వండినాక కర్రీ చేసినాక ఇంకా నైవేద్యం పెట్టడము అలా జరుగుతుంది కాబట్టి ఇంకా ఇంట్లో వాళ్ళు ఏ ఫొటోస్ ఉండొద్దు. అందరి దేవుళ్ళకి ఎక్కాయి కదండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉంది, లక్ష్మీదేవత, సాయిబాబా, గణపతి ఇవన్నీ ఉంటారు కదా దేవుళ్ళు, అవి ఉండొద్దు అంటే ఇంకా ఎల్లమ్మ ఫోటో ఒక్కటే పెట్టినాం గద్దె పైన. ఇంకా ఎల్లమ్మ ఫోటో పెట్టి మా అమ్మ అంతా డెకరేషన్ చేసింది ఇంకా ఫ్లవర్స్తోని. మా మమ్మీ డెకరేషన్ అయిపోయినాక ఇంకా మా అత్తమ్మ వెళ్ళి పూజ చేసేసింది దీపం పెట్టి. ఇక్కడైతే ఆరతిస్తుందండి. ఇక్కడ దేవుడికి కుండలల్లో నైవేద్యం వేయాలి కదండి, స్వీట్ ఐటమ్. ఇంకా నేనైతే నూనె పొలలు చేస్తున్నా. ఏం లేదండి, గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో సోంపు, నువ్వులు, యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా పాకం మన ఇష్టం, బెల్లం పాకమైనా వేసుకోవచ్చు, చక్కెర పాకమైనా వేసుకోవచ్చు. నేనైతే చక్కెర పాకం వేసి చేస్తున్నా అండి. మంచిగా వేసి మెత్తగా తడుపుకోవాలి, చపాతీ పిండిలాగా. తడుపుకున్నాక ఒక 1/2 hour పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవడమే అండి. ఒక్కొక్క గెస్ట్లు వస్తున్నారు. మా చెల్లెలు వచ్చింది. నేను అత్తమ్మ వాళ్ళు వస్తారు అనుకున్నా, మా చెల్లెలిమే. మా ఇంటి పెద్దది వచ్చిందమ్మ మా రానత్తమ్మ. ఇప్పుడు ఇంత లేటు, మీ దగ్గర ఏమైనా దావతులు అయినప్పుడు చెప్తాం మేము. ఇగో ఇప్పుడు వచ్చిందండి. మే ఇట్లా చేస్తారు మనుషులు. అలా దావతులు ఉంటే మేమేమో ఒక రోజు ముందు పోవాలి. మా దావతులు ఏమో ఇట్లా ఇంత లేట్ చేస్తారు. 1 గంటలకు వస్తే ఎక్కడ పనులు అయితే. అక్క కాదు, నువ్వు అక్కకేం చెప్తావు, నాకు చెప్పాలి. వీడియో యూట్యూబ్ లో పెడతా నీ దగ్గర. బ్యూటీ చూడండి ఎట్ట తయారై వచ్చిందా.
ఇగో మా నానమ్మలు, ఈమె సింగన్కేరి నానమ్మ కర్ణాటక, ఈమెదేమో అమెరికా. అమెరికా అది అక్కడ గుచ్చుకుంటుంది మీ చెల్లెకి. మా నానమ్మకి దేవుడు వస్తాడు, మస్తు పవర్ఫుల్ ఆమె. మా చిన్న ఇంటికి ఫస్ట్ టైం కదా నానమ్మ, నువ్వు ఫస్ట్ టైం కదనే మా ఇంటికి రావడం. నడు, ఏం చూపిరత్తమ్మ, చూపిస్తుంది దేవుని దగ్గర. ఈడు ఉంది చూడు దేవుడు. నా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. 10 yearsలో ఎప్పుడు రాలేదు. చాలా ఫంక్షన్స్ చెప్పినాం కానీ ఎప్పుడు రాలేదు. ఇంకా దేవుడికి అంటే వచ్చింది ఇప్పుడు. మేమైతే బోనాలు తయారు చేస్తున్నాం. ఇంకా ఈమె ఎక్స్పర్ట్, ఎప్పుడైనా బోనాల దగ్గర మేమే తయారు చేస్తాం. అంటే 3 years సీనియరా, 3 years నుంచి మనం చేస్తున్నాం కదా. బిందు 4 years అవుతుందా? పింటు సాంగ్ తగ్గ పెట్టు. 4 years నుంచి చేస్తున్నాము. ఇంకా మాకు వచ్చినంతగా దేవుని మీద ప్రేమతో మేమైతే చేసేస్తాం. ఇంకా మేము ఎట్లా చేసినా యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ ఇది ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అనొద్దు. ఇంకా మా పెద్దల సంరక్షణలోనే మేము చేస్తున్నాము. ఈడ కూర్చుంటుంది ఒక పెద్ద మనిషి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తే. మా నానమ్మ మేమేమైనా పని చేస్తే పక్కనే ఉండి అది ఇది అని చెప్పి సలహాలు ఇస్తూనే ఉంటుంది. మీ ఫ్యామిలీస్లో కూడా మీ నానమ్మలు అమ్మమ్మలు ఇట్లానే ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అంత టైం లేకుండే. అక్కడ ఇక్కడ పిలవడం వల్ల ఇంకా మా సిస్టర్ ఒకతే బోనాలని రెడీ చేసింది. ఇంకా అన్నీ చూసుకునేది నేనే ఒక్కదానే కాబట్టి ఇంకా పిలుస్తున్నారని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. ఒక బోనం చేసి వెళ్ళిపోయినా. ఇంకా మా అత్తమ్మకు మా హస్బెండ్కి అంత తెలియదు, అన్నీ నేనే తెచ్చి పెట్టినా కాబట్టి ఇంకెక్కడ ఏ సామాన్లు ఉన్నాయో అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఇంకా నన్ను పిలవడం వల్ల నేను ఎక్కువ రెడీ చేయలేదు. ఎవరైనా బోనాలు చేస్తారంటే నేను వెళ్ళి రెడీ చేసేదాన్ని, కానీ ఇప్పుడు నా ఇంట్లో నాకు టైం లేక నేను రెడీ చేసుకోలేను. అన్ని బోనాలకు ఇంకా పసుపు రాసేసి బొట్లు పెట్టేసినామండి. ఇంకా మా నానమ్మ వాళ్ళు బియ్యం కలిపేస్తున్నారండి. 2 దేవుళ్ళకి కాబట్టి ఇంకా 2 బియ్యాలు కలుపుకుంటున్నారు. ఇంకా పక్కన ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. అమ్మవారి బోనాల కుండలు మంచిగా పువ్వులు పెట్టే వరకు వీటికి ఒక కళ వచ్చేసింది కదా అండి. బ్యాండ్ సౌండ్ వినగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయండి. ఫస్ట్ మా ఇంటి అమ్మవారికి అయితే బియ్యం కలుపుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ మా ఇంటి బోనాలు తీసినాకనే ఇంకా బయట మా గల్లీలో ఉన్న అమ్మవారికి బోనాలు తీయాలంట. ఇక్కడైతే ఇంకా బియ్యం కోసం మంగళారతులు ముట్టించుకుంటున్నామండి. ఇంకా 5 మంది ముత్తైదులు వచ్చి బియ్యం కలపాలంట. ఇంకా మేమైతే వచ్చినాము. మా నాన్నమ్మ కర్ణాటక పాట పాడుతుందండి, వినండి ఒకసారి. నేను చూడండి బియ్యం కలిపేటప్పుడు నెత్తి మీద ఏదైనా వేసుకోవాలంట అండి. నాకు ఆ టైంకి ఏం దొరకలేదు. ఇంకా మా అత్తమ్మ శారీ కొంగు కప్పేసుకున్నా అండి. ఇంకా అందరు తిడుతున్నారు నన్ను. మా నానమ్మ పాట పాడుతుంటే ఇక్కడ అరుస్తున్నారని చెప్పి అరే అని తిట్టింది. కాముష్ అయిపోయారు అందరూ. ఎల్లమ్మ తల్లికి బియ్యం కలిపినాం కదా, ఇంకా అవి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు పోచమ్మ తల్లికి బియ్యం కలుపుతున్నాం. ఇక బోనాలు కుండలు రెడీ అయిపోయినాయి. బియ్యం కూడా కలిపేసుకున్నామండి. ఇంకా బోనాలు కుండలు కూర్చోబెట్టుకొని ఇంకా అమ్మవారికి బోనాలు తీయడమే. ఇంకా నేను పార్ట్ 2లో కూడా ఈ వీడియో వస్తుంది, ఎందుకంటే లాంగ్ అయిపోయింది వీడియో. అందుకే ఇంకా పార్ట్ 2 కూడా పెడతానండి. ఇంకా నెక్స్ట్ నేను బోనాలు తీసే వీడియో కూడా వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.